ప్రియమైన దేవుని సంఘమైనటువంటి ఆయన ఆలోచన విన ఆశీర్వదిన పిల్లలారా, చేరువచ్చిన విషయందరికీ ప్రభువు నామములో నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయం కొన్ని మాటలుగా ఆయన ఆలోచన విధానాలు కొన్ని మనం ధ్యానించుకున్నామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం చదువుతున్నాం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని విషయం అయి చెప్పవచ్చును. కొంచెం విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తినవాడు సమృద్ధిగా పంట కోయును. అయితే ప్రభువుకు ఇచ్చే దాంట్లో ఎలా ఉండాలి అని మనకు లేఖనం తెలియపరుస్తుంది. అంటే సనుగు కొనకయు బలవంతంగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. సనుగు కొనకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు కానుకలు కానీ దేవుని ఇంటికి వచ్చి దేవుని ఇంటికి ఒట్టి చేతుల్లో వెళ్ళకూడదు. తీసుకొని పోయింది బాధపడుతూ సనుగుతూ ఇవ్వకుండా, బలవంతంగా ఇవ్వకుండా ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వవలెను. దేవుడు అలాగే ఇస్తే దేవుడు సంతోషపడతాడు. ఇంకా అంతకు మించి ఇవ్వదలుచుకుంటే దేవుడు ఇంకా సంతోషపడతాడని ఈ లేఖన భాగంలో సనుగు కనుక ఇచ్చేవారిని విషయంలో సంతోషపడతాడు. దేవుడంట ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించుడు. సంతోషంతో ఉత్సాహంతో ఇచ్చేవారిని ఎక్కువగా ప్రేమిస్తాడంట. జక్కయ్య ఆ పని చేసినాడు, మనం చూస్తాం. ఇక దావీదు ఆ పని చేసినాడు, సొలొమోను రాజుగారు ఆ పని చేసినారు. ప్రభువా, నీవు నాకు ఇచ్చినంత నీదే, మాకు వెండి కానీ బంగారు కానీ వజ్ర వైడూర్లు కానీ ఈ రాజు పదవే కానీ ఈ జీవితమే కానీ ఈ మనిషిగా పుట్టించడమే కానీ ఇచ్చిందంతా నీవు పెట్టినటువంటి భిక్ష, నీవు పెట్టినటువంటి కృప వలన మాకు అసలు మంచి జీవితం రావడమే నీ కృప, కనిక, దయ, దాక్షిణ్యములు. ప్రభువా, నా దగ్గర ఏదున్నా అది నీకే అని దావీదు గారు చెప్పినారు, సొలొమోను రాజు గారు చెప్పినారు, పౌలు గారు చెప్పినారు, గొప్ప గొప్ప భక్తులు తెలియపరిచినారు. కనుక హృదయంలో అనుకున్నది ఇవ్వు. నీకు ప్రేరణ కలిగితే ఉత్సాహంగా ఇంకా ఎక్కువ ప్రభువుకు ఇవ్వాలి. ఆయన మందిరంకు తీసుకుపోయేటప్పుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఎక్కువ ప్రేమిస్తాడంట దేవుడు. ఆ ఎక్కువ ఇచ్చే దాంట్లో ఇట గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఒక బీద ఎదవరాలను కూడా మనము చూస్తాం. ఆ మాట చదువుకున్నాం చూడండి. బీద ఎదవరాలు లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి నుండి ఒక మాట చదువు. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకున్నాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. కానుక పెట్టెలో అంట ధనవంతులంతా వేస్తున్న వారు వేస్తున్నటువంటి ప్రభు సన్నిధికి తెచ్చిన ఆ యొక్క ధనమును వేస్తున్న వారిని ఆయన పారజూచినాడు. అందరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. కానుక పెట్టె దగ్గర ఎవరు ఎంతెంత మాత్రం వేస్తున్నాడు అని గమనిస్తూ వచ్చినాడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేశానని మీతో నిజముగా చెప్పుచున్నానని. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తనకు ఏమీ లేని స్థితిలో ఆమె దగ్గర ఉన్న కూలికిపై సంపాదించిన ఆ 2 కాసులు మొత్తము వేసెను. లేవిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పినాడు. అప్పుడు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఆమె కాడ ఏమీ లేదు, ఏమీ లేని దానిగా ఉంటుంది.
కూలికి పోతే 2 కాసులు వచ్చింది, పని చేస్తే 2 కాసులు వస్తుంది, లేక ఆమె కాడ ఉన్నదంతా 2 కాసులే, ఆ 2 కాసులు వేసేసింది దేవునికి. ఆమె అందరికంటే ఎక్కువ వేసింది. ఉత్సాహంతో ఇచ్చిన వారిని దేవుడు ప్రేమించుడనే వాక్యం ఇందాక చదువుకున్నాం కాబట్టి ఉత్సాహంతో ఉన్నదంతా ఇచ్చింది కనుక దేవుని ప్రేమించిన ఈ బీద విధవరాలు దేవుని ప్రేమను పొందుకున్నది. అసలు మనము మనిషిగా పుట్టడమే దేవుని కృప, కనికరములు, దయ, దాక్షిణ్యములు ఆయన వరముతో పుట్టినాము. ఆయన వరం ఇస్తే పుట్టినాము. లేకపోతే మనకు అంత ఈజీగా ఈ మానవ జన్మ రాదు. మానవ జన్మ చాలా అద్భుతమైనటువంటి జన్మ. ప్రతి జన్మ కంటే మానవ జన్మ అద్భుతమైన జన్మ. ఎలా నీవు అద్భుతమైన జన్మ అని నీవు చెప్పగలవు? ఎలా నీవు చెప్పుతున్నావు? ఒక హంస చూడు ఎంత బాగుంటుందో, ఒక ఏనుగు చూడు ఎంత దృఢంగా ఉంటుందో, ఒక సింహం చూడు రాజుగా బ్రతుకుతుంది, ఒక పులి చూడు ఎంత బాగుంటుంది, ఒక నీటిలో చేపలు చూడు ఏ గోల లేకుండా ఆహ్లాదకరంగా తిరుగుతున్నాయని మనం అనుకున్నట్లయితే అదంతా మన పొరపాటు జీవితం. ఎందుకు ఒక మనిషి జన్మ అన్ని జన్మల కంటే, అంటే ప్రతి జీవి ప్రతి ప్రాణి జన్మ కంటే మనిషి జన్మ ఎందుకయ్యా అంత గొప్పదైంది, అంత విలువైనది అంటే దేవుని పోలికలో పుట్టిన వారం మనం. దేవుని పోలికలో ఆయన సారూప్యతతో మనము పుట్టిన వారిని. ఆయన చూసుకొని మనిషిని తయారు చేసినాడు, అందుకు గొప్పవారిని. మనిషిగా పుడుతున్నామంటే ఆయన కృపా, కనికరములు, దయ, దాక్షిణ్యములు ఆయన పెట్టిన భిక్ష వల్ల, ఆయన కృప వల్ల, వరంతో మనము పుడుతున్నాం. పిల్లలు దేవుడిచ్చు బహుమానము. వరంతో పిల్లల్ని ఇస్తూ ఉంటాడు దేవుడు. కనుక మనం మనిషిగా పుట్టడమే మనము ధన్యులము. నిజంగా ప్రియుల, ఈ ధన్యత ఆయన ఎలా నిన్ను నడిపించాలో తన గొప్పదైన దివ్య గ్రంథంలో రాయించి, ఇలాగ బ్రతికితే నాకు ఇష్టము, అలాగ బ్రతికితే సైతానికి ఇష్టమని ఆయన 2 దారులు పెట్టి నా దగ్గరికి రమ్మనే కోరుతూ ఉన్నాడు. అందుకే మనల్ని భూమి మీద పుట్టించినాడు. తిరిగి రావాలరా నా కుమారుడా, నా కుమార్తె అనే మనల్ని లోకంలో ఏదో ఒక తల్లి గడుపున పుట్టిస్తూ ఉన్నాడు. కానీ మనం ఈ లోకమే, ఇంకా దేవునితో మనకేం సంబంధము? ఈ లోకమే అంతా మాకు చూపిస్తుంది. అంత ఆనందము, సంతోషము ఈ కన్నులకు చూడవలసిన సమస్తము ఈ లోకంలోనే దొరుకుతుంది. ఇంక మాకు దేవుడు ఎందుకు? ఆ కంటికి కనపడని దేవుడు మాకెందుకు? ఆయన మంచిదారులు మాకెందుకు? అపవాదిదారులు అద్భుతంగా ఉన్నాయి మాకు. ఈ సినిమాలే, సీరియల్లే, సులువుగా చిక్కులు పెట్టు పాపాలే, వ్యభిచారమే, దొంగతనమే, మోసాలే, ఈ చూపుతో ఎన్నో పాపాలు, నడకతో ఎన్నో చెడ్డక్రియలు, ఇవే మాకు చాలని దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉన్నాం. దేవుణ్ణి పక్కన పెట్టకూడదని మన బాల్యం నుండే మనము స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. బాల్యం నుండే దేవుని సన్నిధిలో దేవుని ఎరిగిన వారై ఉండాలని, బాల్య దశలోనే మనం తెలుసుకొని ఉండాలని గ్రంథం చెప్తే వస్తుంది. బాల్యం నుండే తెలుసుకుంటే మన పెద్ద అయినాక తోటిల్లమని, సైతానికి లొంగమని, బాల్యం నుండి ఎరిగిన వారమై ఉండాలని లేఖనం చెప్తుంది. కనుక ఈ బీద విధవరాలు తన దగ్గర ఆ ఉన్నదంతా వేసింది కనుక ఆ ధనవంతుల కంటే ఎక్కువ వేసింది అని కానుకల విషయంలో, లేక దేవునికి సమర్పించుకునే విషయంలో దేవుడు చక్కగా బీద విధవరాలి అని చూపిస్తూ చాలా అద్భుతమైన వివరణ దేవుడు ఇచ్చినాడు. మీ హృదయంలో నొచ్చుకొనకుండా ఇవ్వండి, బలవంతం లేదు అని మనకు ప్రభు చెప్తే, కొన్ని సంఘాలలో, కొన్ని పెద్ద సంఘాల్లో దశంభాగాలు ముక్కు పట్టుకొని వసూలు చేస్తున్నారు. దశంభాగాలు 100 సంపాదిస్తే 10 రూపాయలు, 1,00,000 సంపాదిస్తే 10,000 ఇవ్వాలి. ఎవరు దశంభాగాలు కరెక్ట్గా ఇవ్వలేరు కానీ వసూలు చేస్తూ ఉంటారు. నీ మనస్సుకు నచ్చిందే ఇవ్వమని దేవుడు చెప్తుంటే, మనస్సును నొచ్చుకొని ఇవ్వమని ఈ ఇప్పుడున్నటువంటి కపట దేవుని పని చేసుకున్నటువంటి ప్రజలే, దేవునిలో ఉన్నటువంటి వాక్యం తెలిసిన వారే దశంభాగాలు ఎక్కడ
ఎక్కడ దేవుని డబ్బులు. అది నీవు ఎంత నీవు సంపాదిస్తున్న దాన్ని బట్టి, నీ హృదయంలో అనుకునే దాన్ని బట్టి ఎంత ఇచ్చినా తప్పు లేదు దేవునికి. దేవుని వాక్యం ఏమో తెలియపరుస్తుంది. దశంభాగం నేను తీనాకని అడగడం వేరు. నీ మనసులో అనుకున్నంత, నీకు నచ్చినంత. ఇప్పుడు పేద విధవరాలకి ప్రభు పట్ల ప్రేమ ఉంది. ఆమె దగ్గర ఉన్న 2 కాసులు ఇచ్చేసింది, ప్రేమించబడింది. ఒకరు లేని వారు ఉంటారు, వాళ్ళకు కలిగిందే ఇస్తారు. వారినేమి శత్రువుగా అయితే దేవుడు చూడడు. కానీ దేవుడు చెప్పేది ఒకటి, ఈ సమాజంలో జరుగుతున్నది ఒకటి. కొంత చర్చిలలో, పెద్ద డినామినేషన్లో, మినిస్ట్రీస్లలో ఇక్కడ మాదిరి 50 మంది 30 మంది 100 మంది కాదు, లక్షల్లో వేలలో వస్తారు. అక్కడ లక్షల్లో వేలలో వచ్చిన వారు రూపాయి వేసినా, రూపాయి కానికేసినా కానీ ₹1,00,000 అవుతుంది. అలాంటి అది దశంభాగాలు అడిగితే ఇంకా ఎంత ఇది అవుతుందో చూడండి. కానీ అలాంటి వారే ముక్కు పట్టుకొని కట్టు ప్రభు లెక్క కొన్ని సంఘాల్లో నేను డైరెక్ట్గా వింటూ ఉన్నాను. ప్రభు వాక్యంలోనే ప్రభు భాగం అంట. మీకు ప్రేరణ కొద్దీ, మీ ఆలోచన కొద్దీ ధనం ఇవ్వండి ప్రభువుకు, ఒట్టి చేతులు రాకుండా ఇవ్వండి అని దేవుని వాక్యం చెప్తే, ప్రభువే చెప్తే ప్రభు భాగమే తేండి అని చెప్పడం నేను చాలా చోట్ల వింటూ ఉన్నాను. ఇక చూడండి, మరి యొక్క కొన్ని మాటలు మనం చూస్తాము. ఈ యొక్క దేవుడు మనకు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క ఆయనకు ఇవ్వవలసిన, మనకు జన్మ ఇవ్వడమే గొప్ప విషయము. ఆయన మన నుండి ఏం కోరుతున్నాడు, ఏమి ఇవ్వనికి కోరుతున్నాడు అనేది కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం మాట చదువుకుందామని. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. తన శక్తికి మించినది ఇవ్వాల్సిన అవసరత లేదు అని కొరింథీ పట్టణంలో పౌలు గారు చెప్తున్నారు. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ, శక్తికి మించి నువ్వు ఏమి దశభాగాలు కానీ ఇది కానీ అది కానీ ముక్కు పిండి ఇప్పించుకోవాల్సిన అవసరత లేదు. కానీ నీవు ఎంత ఎదుగుతున్నావో, ఎంత కలిమి కలదియే ఇచ్చినది ప్రీతికరం. నీ కాడ ఉన్నది నీకు మనసులో తృప్తి కలిగించినదే దేవునికి ప్రీతికరము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మన హృదయంలో ఎంత అనుకుంటే అంత ఇవ్వచ్చు. దశభాగాలు పాతకాలంలో అబ్రహాము శాలేం రాజుకు ఇచ్చినాడు, లేక లేవీలకు ఇచ్చినాడు. ఒక్కపారే సంవత్సరము ఒక్కపారే దశభాగం ఇచ్చినాడు. ఇవ్వచ్చు. నీ హృదయంలో నా మందిరము, నా దేవుని సన్నిధి సమృద్ధిగా ఉండాలని నువ్వు ఇవ్వచ్చు. కానుకలు ఇవ్వకూడదు. కానీ దశమ భాగము అని పేరు చెప్పి ముక్కి పట్టుకొని కట్టు ప్రభువు లెక్క అన్నట్టుగా ఉండకూడదు. నీవు ఎదిగిన కొద్దీ నీవు నీ స్థితిలో ఎంత ఇవ్వగలవో అంత నీ మనసులో అనుకున్న దాన్ని బట్టి ఇవ్వు. కానీ నీవు ఇక్కడ మనసు బాధ పెట్టుకొని బలవంతంగా ఇవ్వద్దు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కానీ దశంభాగం సంస్థ ఉన్నారు ప్రజలు. నిజంగా ఈ అన్య దేవతల సంబంధమైన మన హైందవ సోదరులు ఈ దశంభాగాల్లో వాళ్ళు చాలా మండిపడుతూ ఉంటారు. దశంభాగం తీసుకొని బ్రతుకుతున్నారు పాస్టర్లు అని ఎగతాళి మీద ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇవ్వకూడదని చెప్పట్లే, దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడము తప్పు అని బైబిల్ గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. అని ఇన్నిటికి రెఫరెన్స్లో చూడండి మనం చూస్తాం. ఇక్కడ ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది, నీకు కలిగినది కొలది, నువ్వు ఎదుగుతూ నువ్వు వచ్చిన కలది నువ్వు ఇవ్వచ్చు. నువ్వు బీద స్థితిలో ఉంటే నువ్వు నీ బీద స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు అప్పు చేసి ఇవ్వాల్సిన పనిలే. నువ్వు కూలికి పోతే
ఏదో 2 కాసులు వస్తాయి, ఆ 2 కాసులు బీద విధవరాలు మాదిరి ఖచ్చితంగా ఏమని చెప్పలేదు. కాకపోతే అక్కడ విషయం చెప్పినాడు, ధనవంతులకు బీద విధవరాలకి తేడా చెప్పినాడు అంతే దేవుడు. ఖచ్చితంగా బీద విధవరాలి మాదిరి ఇవ్వమని ఏం చెప్పలే. ఆమె మనసును ప్రభువుని ప్రేమించింది కనుక ఆమెకు ఉండేదంతా ఇచ్చింది. ఆమె ఆలోచన విధానము గొప్పది. అలాగే ఇక్కడ ధనవంతులు చేస్తున్నారు, ఆయన పార చూసినాడు, వారిని ఏమనలే. వాళ్ళకు తగిన కొద్ది వాళ్ళు ఇస్తూ వచ్చినారు. వాళ్ళ దగ్గర ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ వాళ్ళు మనసులో అనుకున్నది ఇచ్చినారు, కానీ వాళ్ళని తక్కువ చేయలే, ఈమెను ఎక్కువ చేయలే. ఇలాగా ఏమని చెప్పలే. మళ్ళీ ఆమె దగ్గర ఉన్న 2 కాసులు మొత్తం ఇచ్చింది, ప్రతి ఒక్కరు అట్లే ఏమని మళ్ళీ దేవుడు చెప్పట్లా. మన కలిమి కొలది మనకు దేవుడు ఇస్తున్న దాన్ని బట్టి మనము ఇవ్వాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలా ఇచ్చినది దేవునికి ప్రీతికరంగా. నొచ్చుకొని బాధపడి దశభాగాలు ఈ అని భాషలు చెప్తే, లేక సంఘ పెద్దలు చెప్తే, లేక సంఘాన్ని నడిపే పెద్దలు చెప్తే, అది తీసుకొస్తే వారు బాధపడి ఇచ్చినట్లు అవుతుంది. దానివల్ల ప్రభువుకు ప్రీతికరం కాదు. కొన్ని సభలు చెప్తారు, కొన్ని సభలు పెడతారు, సంవత్సరానికి ఒకసారి సభలు పెడతారు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు దశభాగాలు కాదు అప్పుడు ఇవ్వాల్సింది. అప్పుడు నీ దగ్గర ఉంటే నీ శక్తికి మించి ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. అప్పుడు ఎంత ఇచ్చి అంత ప్రభు కృప. ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి. ఎంతో పెద్ద పెద్ద సేవకులు వచ్చి వాక్యాన్ని చెప్తారు, ఆ ఆత్మలు కట్టబడతాయి. ఆ రక్షణలో ఉన్న పిల్లలు మరింత రక్షణలోకి వస్తారు. జ్ఞానము ఆడ తెలియపరచబడుతుంది, సత్యం అక్కడ స్థాపించబడుతుంది. ఆడ ఏ మంచి పని చేసినా ఒక సభలు పెట్టినప్పుడు ఎంతైనా వచ్చింది, అది నీ శక్తి. కానీ లేనప్పుడు కూడా నువ్వు ఎక్కువ ఇవ్వాలనేది కాదు, నువ్వు ఎంత ఇచ్చినా అది దేవునికి సంతోషం అని మనకు వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా చూడండి, ప్రియులారా అదే 8వ అధ్యాయము 4వ వచనం కూడా ఒక మాట చదువుకున్నాం. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే తెచ్చి ఇచ్చినని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇక్కడ కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారికి సామర్థ్యము కంటే ఎక్కువ తెచ్చిచ్చినారట. ఎందు నిమిత్తం తెచ్చినారు వాళ్ళు? దశభాగం కాదు, దశమ భాగాల కన్నా చాలా చాలా డబల్గా ఇచ్చినారట. ఏ ఉద్దేశం తెచ్చినారంటే ప్రభు పని చక్కగా జరగాలి, ఆత్మలు పట్టబడాలి, గొప్ప గొప్ప సభలు పెట్టినప్పుడు, మీటింగులు పెట్టినప్పుడు అద్భుతంగా జరగాలి. దశమ భాగం కాదు, మేము ఎక్కువ ఇస్తాం, మాకు కలిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాం. ఆ కొన్ని రోజులు మీటింగ్ అద్భుతంగా జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, ఆత్మీయ ఆహారం కడుపు నిండా తినాలి ప్రతి ఒక్కరని అప్పుడు ఖర్చు చేస్తారు చూడు, ఆ ఖర్చు గొప్పది పేరు. అప్పుడు దశమ భాగాలు కాదు, దశమ భాగాలు మించి ఇవ్వచ్చు. అందుకే ఈ అపోస్తలుల పాదాల దగ్గర చాలా మంది భక్తులు ఆ కాలంలో వాళ్ళు పొలాలు అమ్మి పౌలు గారి పాదాల దగ్గర పెట్టారట. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. పొలాలు అమ్మి, ఆస్తులు, స్థిరాస్తులు అమ్మి పెట్టారు పాదాల దగ్గర. ఎందు నిమిత్తం పెట్టినారు? వాక్యము సత్యము ప్రకటించబడాలి, సత్యంలోకి అనేక మంది పిల్లలు రావాలి, ఆత్మలు పట్టబడాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ఆ నరకము తప్పించబడాలి, పరలోక రాజ్యానికి వారసులవ్వాలనే ఉద్దేశంతో ప్రభు సన్నిధి, ప్రభు కృప, కనికరము, దయా, దాస్యము, ప్రేమ, ఆయన మహత్యము, ఆయన ఘనకార్యములు అన్నీ తెలుసుకొని ప్రభు యుద్ధకు చక్కగా వచ్చి ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన పొందుకోవాలి, ఆయన మాటలు వినాలి, లోబడాలి, ఆయన శిక్షిస్తే శిక్షింపబడడానికి ఆశపడాలి. ఇవన్నీ నేర్చుకోనికి అప్పుడు పెట్టే ఖర్చు, ఆ మీటింగులు పెట్టే ఖర్చు చాలా గొప్పది. అప్పుడు నీ ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు. కానీ మధ్యలో ఆదివారం దశమ భాగాలని ముక్కు పట్టుకొని వసూలు మట్టుకు చేయకూడదని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నేను చెప్పేది కదా, వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, అదే కొరింథీయులకు 2వ పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం మాట.
మొదటి కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం చూడండి, చదువుకుందాము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. వర్ధిల్లిన కొలదట కొంచెం సొమ్ము నిల్వ చేసి మీటింగులు జరిగేటప్పుడు, మంచి కోడికలు జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద సేవకులు వచ్చినప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆత్మల భారం కలిగి చెప్తూ ఉంది ప్రియులారా వాక్యం. కనుక ఇక్కడ ఏమని చెప్తుంది అంటే, ఆదివారంలో మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది, అతను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేసి మంచి పనులు జరిగే సమయంకు లేక మందిరాలలో అవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి అప్పుడు ఇవ్వాలి అని మనకి ఇక్కడ వర్ధిల్లిన కొలది దేవుడు ఇవ్వమని తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలు. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. మక్కువ చేత, దేవుని నీవు ఎంత ప్రేమిస్తున్నావు అని దాని మక్కువ చేత ఇక్కడ సంపాదించిన దానికంటే వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను అని వాక్యం తెలియపరుస్తుంది. మక్కువతో ఇవ్వాలి, ఇష్టంతో ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి, మనసును బాధ పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్తిల్లిన కొలది ఇవ్వచ్చును, దేవుడు ఆశీర్వదించిన కొలది, దేవుడు దీవించిన కొలది మనము ఇవ్వచ్చును అని లేఖ. దినవృత్తాంతములు 29:14 వచ్చిన ఒక మాట చదువుతున్నాము. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగినను కదా, నీ సంపాద్యములు కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము, సమస్తము నీ వలనే కలిగినదా, మా సంపాదనలో కొంత మేము నీకు ఇస్తామని ఇక్కడ తెలియపరుస్తూ ఉంది ప్రియుల. మన సంపాదనలో కొంచెము ఇవ్వమని చెప్తుంది. పాత నిబంధనలో అయినటువంటి మాట అయినప్పటికీ దశం భాగాలు అప్పట్లేమో ఇచ్చినారు కొంతమంది లేవీలకు, లేక శాలేము రాజుకు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు అలా ఇబ్బంది పెట్టి ఇప్పించుకోవాల్సిన అవసరత లేదని ఒక వెసులుబాటు, ప్రజలకు ఒక వెసులుబాటు అనే అవకాశము యేసుక్రీస్తు ప్రభువారు కల్పించినాడు ప్రియుల. అదే లూకా సువార్త 6:38 వచనం చూడండి. ఆరో అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువారు చెప్తున్నాడు, మీరు ఎంత ఇస్తారో ఆ కొలతతోనే మళ్ళీ మీ ఇంటికి మీకు వస్తుంది అని లేఖనము మనకు తెలియపరుస్తుంది. మనం ఇచ్చేది మళ్ళీ తిరిగి రిటర్న్గా మనకు దేవుడు ఇస్తాడు. ఎంత ఇస్తే అంత కొలతతోనే నీకు వస్తుంది అని వాక్యం మనకు వివరిస్తుంది ప్రియుల. కనుక మనము ఎలా ఇవ్వాలంటే, నిండు మనసుతో నిండు కొలతతో ఇమ్ము దేవునికి.
ఇస్తే ఆయన మళ్ళీ నీకు ఇస్తాడు అనే వాక్యం మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ కూడా నీ దశభాగాలని కాదు, నిండు మనసుతో నిండు కొలతతో ఇవ్వు అంటూ లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఇంకా ఇవన్నీ చాలక, ఈ కానుకలు ఈ ప్రభుకి ఇచ్చేది చాలక, ఇంకా ప్రభు మన నుండి ఏం కోరుతూ ఉన్నాడంటే కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం చదువుకున్నామండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, అమూల్యమైన రాయైన యేసు క్రీస్తు వారి వద్దకు మీరు వచ్చిన వారై ఉన్నారు. అంత గొప్పదైన విసర్జింపబడిన రాయి అయినటువంటి క్రీస్తు రాయి అనే వద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఆ వచ్చిన వారు ఏం చేయాలని చూడండి, కింది మాటగా చెప్తున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, ఆత్మ సంబంధమైన బలి అంట ప్రియులు, ఆత్మ సంబంధమైన బలులుగా అర్పించుటకు ఏం చేయాలంట? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరు పరిశుద్ధంగా ఉండునట్లు, మీరు ఆత్మీయంగా బలపడుటకు బలపడుటగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ప్రభువులో ఉంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టాలని దేవుడు ఆశపడుతున్నారు. ఇటుకలు సిమెంటు ఇది కాదు మందిరం. మన హృదయమే దేవుని మందిరముగా అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఈ మందిరాల్లో ఇటుకలు సిమెంట్తో కట్టినటువంటి రాళ్ళు కాదు, మీ మందిరంలో చేరుతున్నటువంటి మనుషులే, మీరే ఆ రాళ్ళ వలె సజీవమైన రాళ్ళు, మీరు జీవంతో ఉన్న రాళ్ళు మీరు. అలా మీరు జీవంతో రాళ్ళై ఉన్నటువంటి మీరు ఇంకా అనేక ఆత్మలతో నిండుకొని మంచి మందిరం ఇంకా గొప్పగా, ఇంకా సంవత్సరానికి ఆత్మలను పట్టి సజీవమైన రాళ్ళు ఇంకా కావాలి. మీరే నా మందిరము, సజీవమైన రాళ్ళు కావాలి నాకు, ఆత్మలు కావాలి నాకు. ఆత్మల సంపాదన భారము కలిగిన వాడే నిజమైన ఆరాధన చేసినవాడు ప్రభువుకి. ఆత్మలు పట్టడమే నిజమైన ఆరాధన, నిజమైన దేవుని ప్రేమ. అందుకే పేతురును యేసు క్రీస్తు ప్రభువారు అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. మళ్ళీ పేతురు నన్ను ప్రేమిస్తున్నానంటే, ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. మళ్ళీ మూడోసారిగా పేతురు నన్ను ప్రేమిస్తున్నామంటే, ఏంది ప్రభు? ఆయన విసిగించుకుని, ఏంది ప్రభా, భవిష్యత్తు కాలంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాను ప్రభువా, నీవు నేను ప్రేమించుచున్నాను లేనిది నీకు తెలియదా ప్రభా? నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ నీకు తెలుసు కదా, చీటికి మాటకు ఎందుకు నన్ను అడుగుతున్నావు అన్నాడు. అయితే నా గొర్రెలను కాయము, అయితే నా గొర్రెలను మేపుము అన్నాడు. అంటే ఆత్మలు కావాలి దేవునికి. లెక్కలేముంది, మందిరాలు ఎంత అందంగా కట్టినా మందిరాలు కాదు కావాల్సింది, ఆత్మలు లేని ఆ రాళ్ళు కాదు కావాల్సింది, ఆత్మ అయినటువంటి సజీవతో కూడుకున్నటువంటి మనుషులు కావాలి. ఆ మనుషులు కావాలి. ఆ మనుషుల హృదయాల్లోనే, వారి హృదయమే నా గుడి, నా మందిరం అన్న దేవుని మాటలు మనకు గొప్ప విపరీలాలు. సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలు మీరే. ఆ ఇటుకలు సిమెంటులు కట్టేసి కాదు నాయన, మీరే నా మందిరాలు. మీ ఆత్మలో నాకు ప్లేస్ ఉంటే చాలు. ఒక పేతురులాగా ఖచ్చితమైన ప్రేమను చూపిస్తే చాలు. మీరు నా గొర్రెలను మేపాలి, నా గొర్రెను కాయాలి, నా గొర్రెలను కోసుకొని తినకూడదు, నా గొర్రెల ఆత్మను ఆర్పకూడదు. మందిరాల్లో చూస్తూ ఉంటాము,
ఇది మనం చేసినాం, అది మేము చేసినాం, ఇది గుంజులాడినాం, అది పెరుకులాడినాం అంటుంటారు. కానీ ఒక్క ఆత్మన వాళ్ళ ద్వారా రక్షింపబడట్లేదు చాలా మందిరాలలో. ఏది మేము పెరుగులాడినాం, గుంజులాడినాం, మేమే సించినాం, పొడిచినాం అంటారే. కానీ దేవుని సంబంధమైన కరెక్ట్ అయిన పని ఏ ఒక్కరు చేయట్లేదు. ఆత్మల భారం కలిగిన వారు తప్ప. ఆత్మల భారం కలిగిన వారు దేవుని పని చేస్తూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధంలో లోకంలో ఉన్నటువంటి వారు మటుకు ఉండే ఆత్మలలో ఊడగొడుతూ ఉంటారు. దేవుని వాక్యము చాలా యూజ్ఫుల్గా కరెక్ట్గా ఉంటుంది. అర్థం చేసుకుంటే నిన్ను మెట్లు ఎక్కిస్తుంది, అర్థం చేసుకోలేకపోతే నిన్నే కాల్చివేస్తుంది ప్రియులారా. అది దహించు అగ్ని దేవుని వాక్యం. వాక్యం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన వల్లే దహించేస్తుంది. సజీవరాల వల్లే మనము మందిరాలుగా కట్టబడాలంట. ఇటుక సిమెంట్ మందిరాలు కాదు కట్టాల్సింది, హృదయాలను, బ్రతికి ఉన్న మనుషుల్ని ఇంకా కట్టాలి కట్టాలి కట్టాలి. ప్రభు పిల్లలను మేపాలి మేపాలి, గొర్రెలను కాయాలి కాయాలి. ఒక గొర్రె పోతే ఆ గొర్రెను పట్టుకొని రావాలా, సంగమంతా పోయి పట్టుకొని రావాలా. కానీ గొర్రెలు పోతూ ఉంటాయి, ఆ గొర్రెలు సింహాల నోట్లో పడి చచ్చిపోతూ ఉంటాయి. సంఘ కాపర్లకు బాధ్యత ఉండదు, పెద్దలకు దిగులు ఉండదు. ఏం ప్రయోజనం లేని కాపరులుగా పెద్దలుగా మనం చాలా సంఘాల్లో చాలా చోట్ల మనము వింటూ ఉంటాము. పెద్ద పెద్ద డినామినేషన్లో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ చాలా చోట్ల జరుగుతుంది. ఒక్కసారి కాదు అసలు. కానీ దేవుని కోసం పనిచేసే సత్యవంతులు, యథార్థవంతులు, నీతివంతులు చాలామంది ఉన్నారు ప్రియుల. నేను చాలా సోషల్ మీడియాలో చాలామంది వాక్యాలు వింటుంటే వారి వాక్యాలలో, వారి మాటల్లో ఆత్మీయత ఎలా చుట్టిపడుతుందంటే, ఆత్మీయత ఎలా కనపడుతుందంటే పౌలు గారి మాదిరి భక్తి పరమపరుస్తుంటారు. బ్రతికితే క్రీస్తు, సావైతే నాకు లాభము, నా నోట క్రీస్తు మాటే రావాలి, పొరపాటు వస్తే నేను చావులుగా కానీ గొప్ప సేవకులు కూడా ఉన్నారు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే నాకు దేవుడు మరణం ఇవ్వాలి నాకు అని చెప్పే గొప్ప గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు. వారి ద్వారా ఎంతో ఆత్మలు, పనికిమాలిన ఆత్మలు కూడా మళ్ళీ సరిచేయబడుతూ పనికొచ్చే ఆత్మలుగా తయారవుతున్నాయి. చూడండి, ఇక్కడ సజీవమైన రాళ్ళుగా కట్టాలనేది దేవుని ఆలోచన ప్రియుల. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం చెప్తుంది వాక్యము? సహోదరులారా, ఏమి కావాలా దేవునికంటే? పరిశుద్ధత కావాలి. దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకు కావాలి. మందిరంలో రాయి, రప్ప, ఇసుక, సిమెంటు అది కాదంట కావాల్సింది దేవునికి. మన శరీరాలు కావాలంట దేవునికి. మన ఆత్మ కావాలా దేవునికి. ఆత్మలో దేవుడు తిష్ట వేసి కూర్చునేదానికి మన ఆత్మ హృదయము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఒక ఇల్లు కసు ఉడసకుంటే ఒక నెలకు చూస్తే దుమ్ము పట్టి ఉంటుంది. ప్రతిరోజు వాక్యం అనే ఆ ఆత్మ కట్నంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంట పిల్ల. ప్రతిరోజు వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకున్న దాని ప్రకారం బ్రతకాలి. అప్పుడు మనం ఎంత బైబిల్ ఎన్ని మాటలు చదివినా ప్రతిరోజు వాక్యంతో సరి చేసుకున్నవాడే గొప్పవాడు, ధన్యుడు. ప్రతిరోజు వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకోవాలంట. అది మన నరులమైనటువంటి మన పాపపు బతుకులో దేవుని ఆలోచన అలా ఉంది. ఎందుకంటే బాల్యం నుండి మన ఆలోచన చెడ్డది. ఎంత నీతిగా బ్రతికిన మనిషి నరుని ఆలోచన మురికి గుడ్డలే దేవుని దృష్టికి. నేను దృష్టించి చూస్తే ఎవరో మీలో నిలిచేది నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. కనుక మన స్వభావం అంత పాపంతో కూడుకున్నది. కనుక కేవలం వాక్యంతోనే మనము నేర్చుకుంటూ, దిద్దుకుంటూ, నడక దేవుని ఏలు పట్టుకొని, వాక్యం అనే చేయి పట్టుకొని, దేవుని చేయి పట్టుకొని మనము బ్రతుకు నేర్చుకొని దేవునిలో ఎదగాలి.
కనుక ఆయన మన శరీరాలనే సజీవ యాగములుగా ఇవ్వమంటున్నాడు. నీ లెక్క ఎవరికి కావాలి? నీ కాడ దేవుడిచ్చిన డబ్బుని అది ఎవరికి కావాలి? ముందు నిన్ను సృష్టించిందే దేవుడు, ఆయన పోలికలో సృష్టించింది దేవుడు, ఆయన లాగా సృష్టించింది దేవుడు, ఏదో ఒక తల్లి కడుపున వేసేది దేవుడు. నిన్నే సృష్టించిన నీకు సమస్తమును కలుగజేసి భూమి మీద నిన్ను వదిలిపెడుతున్నాను. నీవు సంపాదించిన డబ్బులు ఆ చిల్లర నాకెందుకు నాయన? నీ హృదయం ఇవ్వు. నిన్ను అద్భుతమైన వానిగా, నిన్ను చేపలు పట్టేవానిగా కాదు, మనసును పట్టే జాలర్నంగా నేను చేస్తాను, నా అంతటోని చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. రోమీలకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. ఇది మనం చేయాల్సిన పని. పాపం విషయమైతే మనం మృతమవుతాము, దేవుని విషయమైతే మనము బ్రతికిపోతాము. ఈ లోక పాపం విషయమైతే మన పాపాన్ని మనము చంపివేస్తుంది. అలాగే ఆ క్రీస్తును ధరించుకొని మనం బ్రతికినట్లయితే సజీవం అయిపోతాం. మనం చనిపోయినా తిరిగి యేసు క్రీస్తు ప్రభువారు 2వ రాకడగా వచ్చి తిరిగి లేపగలిగిన సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు, మహాశక్తి సంపన్నుడు, ఆకాశ మండలమును ఆయన వాక్కుల చేత కదిలింపగలిగినటువంటి దేవుడు 2వ రాకడగా వచ్చినప్పుడు మనము చనిపోయినను మహిమ శరీరాలిచ్చి తిరిగి లేపగలిగిన మహాశక్తి సంపన్నుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక అట్టి దేవుడికి మనము అంగీకరించబడినట్లయితే మన జీవితాలు మనము సజీవ యాగములుగా క్రీస్తుకు సమర్పించుకున్నట్లయితే చనిపోయినా మనము బ్రతుకుతాము. ఎందును బట్టి అంటే ఆయన పవిత్రతను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి పవిత్రులు అవుతున్నాం కనుక, నీతివంతులు అవుతున్నాం, యథార్థవంతులు అవుతున్నాం కనుక చనిపోయిన తర్వాత మనము లేపుకొని ప్రభు సన్నిధిలో ఆ పరిశుద్ధుడి పట్టణంలో నిన్ను నన్ను దేవుడు పెట్టబోతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనము ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ముఖ్యంగా మీ హృదయం నాకు కావాలి, మీ ధనం కాదు, మీ దశంభాగాలు కాదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎదిగిన కొద్దీ ఇవ్వాలి. నీ ఆలోచనలో నీకు నీ ఎంత అనుకుంటే అంత ఇవ్వు, కల్మషం లేకుండా ఇవ్వు, బాధపడకుండా ఇవ్వు. దేవుని పని అవసరమైతే నీ స్థిరాస్తులైన మీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్టు పెట్టు. దేవుని పని జరిగితే నీకు అక్కడ, ఇక్కడ కాదు పరలోక రాజ్యంలో అక్కడ నీకు ధనం సమకూర్చబడుతుంది. అక్కడ చిమ్మెటలు కొట్టవు, దొంగలు ఉండవు. అది అక్కడ బహుమానాలు, దీవెనలు, కిరీటాలు ఉంటాయి అని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక తమలో తెప్పించిన ప్రార్థన.